లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానంగా కీర్తనల గ్రంథము 84వ కీర్తన 11వ వచనాన్ని చూసుకుందాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. యథార్థంగా హానెస్టీగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు మేలు చేస్తాడు. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ గాడ్ ఈస్ నాట్ హోలీనెస్ బట్ హానెస్టీ అని ఒక దైవజనుడు అన్నట్లు, దేవుని యొద్దకు చేరుటకు మొదటి అడుగు పరిశుద్ధత కాదు, గొప్ప నీతి క్రియలు కాదు, కానీ యథార్థమైన ప్రవర్తన, యథార్థత. నువ్వు యథార్థంగా ఒప్పుకుంటున్నావా? ప్రభువా, నేను పాపిని, నేను పాపం చేసినాను, ఇంతవరకు నేను చెడు జీవితాన్ని జీవించినాను అని నువ్వు ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నా పాపాలు కడుగు అని నువ్వు ఒప్పుకున్నట్లయితే దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, మంచి భవిష్యత్తును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఏ మేలుయో ఆయన చేయక మానడు. అనేకమైన మేలులు దేవుడు నీకు చేస్తాడు. మేలు లేదు బ్రదర్, కీడే ఉంది, శాపం ఉంది, అప్పుల్లో, రోగాల్లో, కష్టాల్లో ఉన్నాను, అయితే నువ్వు యథార్థంగా లేవు, దేవుని దగ్గర యథార్థంగా ప్రవర్తించడం లేదు, ఏదో తప్పుడు కార్యంలో ఉన్నావు, నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నావు, నాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకుంటున్నావు, దేవుని మాటకు లోబడట్లేదు, ప్రార్థన జీవితం నీలో లేదేమో, దేవుని చిత్తానికి లోబడట్లేదేమో, ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకొని యథార్థంగా ఒప్పుకో. ప్రభువా, నేను మందిరానికి వెళ్ళట్లేదు, ప్రార్థన చేసుకోవట్లేదు, నీతో సహవాసం నాకు లేదు, కొన్ని విషయాల్లో నేను చెడిపోయినాను, నన్ను క్షమించు, నన్ను తిరిగి కట్టు అని యథార్థంగా నీవు ప్రవర్తించడం మొదలు పెడితే దేవుడు అనేకమైన మేలులు నీకు చేస్తాడు. హల్లెలూయా. కొన్ని పొరపాట్లు నీలో ఉన్నా నీ యథార్థతను బట్టి దేవుడు నిన్ను క్షమించి మంచి వ్యక్తిగా నిన్ను మారుస్తాడు, మంచి భవిష్యత్తును నీకు ఇస్తాడు. చెప్పాలి, ప్రభా నాలో ఈ యథార్థంగా చెప్తున్నాను, ప్రభా నాలో ఈ పొరపాటు ఉంది, నాలో ఈ బలహీనత ఉంది, నన్ను క్షమించు, నన్ను బాగు చేయి, నన్ను కట్టు అని నువ్వు దేవుణ్ణి అడగాలి. హల్లెలూయా. యథార్థంగా ఒప్పుకోవాలి. కొంతమంది యాక్టింగ్ చేస్తూ ఉంటారు దేవుని దగ్గర కూడా, నేను ఎంతో పరిశుద్ధుని ప్రభువా, నేను ఎంతో మంచోని ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు ప్రభువా అని యాక్టింగ్లు మానేసేయాలండి. యథార్థంగా హానెస్టీగా ఉండాలి. అలాంటి వారికే బ్లెస్సింగ్స్ వస్తాయి. నీ గురించి దేవునికి మొత్తం తెలుసు. నీ హృదయం ఏందో, నీ జీవితం ఏందో తెల్ల కాగితం లాగా ప్రభుకు తెలుసు. తెలియదని అనుకోవద్దు. ఆయన దేవుని కనులు భూమి అంతటా సంచరిస్తున్నాయని బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి దేవుడు సమస్తం చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. సో యథార్థంగా ఒప్పుకోవడం ఎంతో ఆశీర్వాదకరం. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల తండ్రి, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని దీవించండి, యథార్థంగా ప్రవర్తించుటకు సహాయం చేయండి, అనేకమైన మేలులు చేయండి. ఇండ్లు, స్థలాలు వారు కొనాలి, అనేకమైన ఆస్తులు సంపాదించుకోవాలి, వెండి బంగారం వారి ఇంట్లో ఉండాలి, మంచి స్వస్థత, ఆరోగ్యం వారికి ఇవ్వండి, అనేకమైన మేలులు చేసి దీవించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం. లార్డ్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు మాకు కమెంట్ రూపంలో తెలియజేయచ్చు, మరియు మీరు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు. మా ఫోన్ నంబర్ 8801822777. గాడ్ బ్లెస్ యూ.